ఫస్ట్ రోజు జాబుకు పోతున్నావు కదరా, దేవుడికి దండం పెట్టుకొని పోదు రారా. అబ్బా ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళాలి. 1 నిమిషం దండం పెట్టుకుంటే ఏం కాదులేరా, వచ్చి పెట్టుకో. సరేలేవే. టిఫిన్ అయింది, తినేసి పోదురా. అమ్మా నీ టిఫిన్ వద్దు ఏమొద్దు, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తా. అన్నయ్య ఆగురా. ఏంటి నేను అసా హెల్మెట్ తీసుకొని పోరా. హెల్మెట్ ఏం నాకు అవసరం లేదు, దగ్గర నా ఆఫీసు. సరేనా, వద్దులే. దగ్గరైనా దూరమైనా మన జాగ్రత్తలు మనం ఉండాలిరా. హెల్మెట్ తీసుకొని పోరా అన్నయ్య. సరే సరేలే, ఏడవకు. నీకు హెల్మెట్ ఇచ్చింది తలకు పెట్టుకోవడానికి రా, దాచుకోవడానికి కాదురా. అక్కడికి వచ్చారంటే చంపేస్తానే, వెళ్ళా. ఏంటమ్మా వాడు జాగ్రత్తగా పోతాలే, నువ్వు రామ్మా. ఏమ్మా బట్టలు మడతేసేది అయిపోయిందో, వంట చేస్తారమ్మా? చేస్తలేమా. అవును, టైం 6 అవుతుంది. ఏం నాన్న ఇంకా రాలేదు? వస్తాలే, ఎందుకు నీకు అంత తొందర? రా, వంట చేస్తావా? హలో, ఎవరు? హలో అండి, మీరు ఆనంద్ పేరెంట్సా? అవునన్నా, చెప్పండి. ఆనంద్కి యాక్సిడెంట్ తలకు దెబ్బ తగిలి చనిపోయాడమ్మా. ఏంటన్నా మీరు మాట్లాడేది? నిజమమ్మా, లొకేషన్ పెడుతున్న హాస్పిటల్కి వచ్చేయండి. సరే అన్నా. అన్నయ్య, మమ్మల్ని అంతా అన్యాయం చేసి వెళ్ళిపోయినావు రా అన్నయ్య. హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు పెట్టుకోలేదు రాత్రిగా? అన్నయ్య, అమ్మా, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంటమ్మా. చనిపోవడం ఏందమ్మా, మీరు చెప్పేదేందమ్మా? మా అన్నకి రాక రాక జాబ్ వచ్చింది మా, వాడికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయేదే అనుకోలేదమ్మా. కానీ అన్న పొద్దున హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతుకుండేవాడేమో. చూశారు కదా, మీ పేరెంట్స్ మీకోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోండి. ఇది నా ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ రాదు ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.